సో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి సవరణ డ్రాఫ్ట్ ని విడుదల చేసింది. ఎంపీలందరికీ కూడా డ్రాఫ్ట్ ని అందించింది. మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 850కి పెంచాలి అన్నది కేంద్రం ప్రతిపాదన. అందులో 815 సీట్లు రాష్ట్రాలకు కేటాయించారు. అలాగే 35 లోక్సభ సీట్లను కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించారు. మొత్తం కలిపితే 850 అవుతాయి. దీన్ని అమలు చేయాలి అంటే కొన్ని సవరణలు జరగాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 55 అలాగే ఆర్టికల్ 81 ఈ రెండింటి సవరణల కోసం అని చెప్పి 131వ రాజ్యాంగ సవరణని చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సవరణ డ్రాఫ్ట్ని ఎంపీలందరికీ కూడా అందించారు. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించిన రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇది తీరని అన్యాయం చేకూరుస్తుంది అని చెప్పి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే గతంలో ఈ ప్రతిపాదన గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా రియాక్ట్ అవుతూ వచ్చారు. సో ఆల్సో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీనికి సంబంధించి ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. దీన్ని గనక పార్లమెంట్ ఆమోదిస్తే తమిళనాడులో భారీ ఉద్యమమే చేపడతాము అని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాదు 1916 నాటి డిఎంకేని మళ్ళీ పరిచయం చేస్తాను, ఇప్పటి వరకు ఎవరు చూడని స్థాయిలో ఉద్యమాన్ని మీరు చూడాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు. అలాగే దక్షిణాది నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దక్షిణాది రాష్ట్రాలకు దీనివల్ల తీరని అన్యాయం జరుగుతుంది అంటూ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఇండి కూటమి నేతలంతా కూడా రేపు సమావేశం కాబోతున్నారు. రేపు దీనికి సంబంధించి కీలకమైన చర్చ జరగబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రేపు మధ్యాహ్నం 3 గంటలకు టైం ఫిక్స్ చేసుకున్నారు. సో ఇండి కూటమి నుంచి ఎవరెవరు రేపు సమావేశంలో కీలకంగా పాల్గొనబోతూ ఉన్నారు? ఏ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రాతినిధ్యం కనిపించబోతోంది? వాళ్ళ నుంచి ఎలాంటి ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇండియా అలయన్స్ రేపు మధ్యాహ్నం 3 గంటలకి మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కాబోతోంది. ఇండియా అలయన్స్లో ముఖ్యంగా ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న పక్షాలన్నీ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాయి. కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ, ఆర్జేడీ సహా ఇటు ఇండియా అలయన్స్లో భాగంగా ఉన్న కీలక పక్షాలన్నీ కూడా ఈ సమావేశానికి భాగం కాబోతున్నాయి. సమాజ్వాదీ పార్టీ. సో అయితే ఈ వీరు ముఖ్యంగా ఇండియా అలయన్స్లో భాగంగా ఉన్న టీఎంసీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియకి, ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీల పరంగా ఇవి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలుగా ఉన్నాయి. కానీ టీఎంసీ ఇటు బెంగాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాలకి 50% సీట్స్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళకి అక్కడ వచ్చే నష్టం లేదు. సమాజ్వాదీ పార్టీ ఇటు యూపీలో ఇటు ఎంపీ స్థానాల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతుంది. సో అక్కడ కూడా ముఖ్యంగా వాళ్ళ సంఖ్యాబలం అనేది పెరుగుతుంది, ఎంపీల పోటీ చేసే సంఖ్య పెరుగుతుంది కాబట్టి సో వాళ్ళు కాంగ్రెస్లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలకి అంగీకరిస్తారా? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఈ పెంపు సమంజసంగా లేదు అని చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ఇండియా అలయన్స్లో ఏకాభిప్రాయం వస్తుందా? ఇటు సమాజ్వాదీ పార్టీ కానీ టీఎంసీ పార్టీ కానీ ఇండియా అలయన్స్లో బిగ్గర్ అలయన్స్ పార్టీస్గా ఉన్న పార్టీలు ఇవి, ఆర్జేడీ కానీ. సో బీహార్లో అలాగే యూపీలో ఇటు పశ్చిమ బెంగాల్లో సీట్లు పెరిగితే కనుక వాళ్ళకి లాభమే కానీ నష్టం లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఇండియా అలయన్స్ ఎంత ఏకతాటిపైకి వస్తుందా? ఈ విషయంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఏ పార్టీ కూడా వ్యతిరేకత వస్తుంది అన్న ఉద్దేశంలో ఏ పార్టీ వ్యతిరేకించడం లేదు. కానీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ విధానంలో ఇటు ఇండియా అలయన్స్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా ఖర్గే ప్రధానికి లేఖ రాయడం, దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఎక్కడ కూడా ఇటు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కూడా తొందరపాటు చర్యగా అభివర్ణిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల స్టాండ్ని సమర్థిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు, ఎందుకంటే జాతీయ నాయకత్వం కాబట్టి. సో చూడాలి. ఇండియా అలయన్స్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమై దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఇటు అఖిలపక్షంలో చర్చించి దీనిపైన సమగ్ర చర్చల తర్వాతే దీని ముందుకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరబోతుందా? ఏం జరగబోతుంది అనేది రేపు మధ్యాహ్నం జరగబోయే సమావేశంలో డిసైడ్ చేయబోతున్నారు. ఎల్లుండి నుంచి పార్లమెంట్లో తమ వ్యూహాన్ని కూడా ఇండియా అలయన్స్ ఖరారు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. అలాగే మా ప్రతినిధి మహాత్మాతో మాట్లాడతాం. మహాత్మా, ఈ సవరణ డ్రాఫ్ట్ లో కొన్ని క్లాజెస్ గురించి కూడా ప్రధానంగా మనం ప్రస్తావించాలి. ఏమేం క్లాజెస్ అక్కడ చాలా కీలకంగా కనిపిస్తూ ఉన్నాయి? ఇందులో మనకి క్లాజ్ నెంబర్ 8 అనేది ఒకటి కీలకం. అంటే డీలిమిటేషన్ కమిషన్ ఎలా పనిచేయాలి, ఎలా డీలిమిట్ చేయాలి, పెంపు ఎలా జరగాలి ఏంటి అన్నదంతా కూడా ఇందులో పొందుపరిచారు. ఇందుకోసం బేస్గా తీసుకున్నది లేటెస్ట్ సెన్సెస్, ఇప్పటికీ పబ్లిష్ అయిన లేటెస్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని బేస్గా తీసుకున్నారు. అంటే 2011లో పబ్లిష్ అయిన సెన్సెస్ డేటాయే ఈ డీలిమిటేషన్కి ప్రామాణికంగా మారబోతుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కాంగ్రెస్ సహా అనేక ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది కూడా
దీని మీదనే 2011 డేటాను ఎందుకు తీసుకుంటారు, లేటెస్ట్ డేటాని తీసుకోవాలి అంటే 2026 నాటి ప్రస్తుతం జరుగుతున్న జనగణన ఈ డేటాని బేస్గా తీసుకోవాలి అంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి, పబ్లిష్ కావడానికి, సెన్సస్ డేటా పబ్లిష్ అవ్వడానికి ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆల్రెడీ అందుబాటులో ఉన్న డేటానే పరిగణలోకి తీసుకుంటాము. ఆ మేరకే డీలిమిటేషన్ కమిషన్ పనిచేస్తుంది అన్నది ఈ సెక్షన్ 8 చెప్తుంది. ద కమిషన్ షెల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది లేటెస్ట్ సెన్సస్ ఫిగర్స్. ఈ లైన్ తోటే మనకు అర్థమైపోతుంది లేటెస్ట్ సెన్సస్ ఫిగర్స్ని పరిగణలోకి తీసుకుని సెన్సస్ చేయబోతున్నారు డీలిమిటేషన్ అన్నది. ఇక దీంతో పాటు మహిళా రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తాము ఏంటి అన్నది కూడా ఈ సెక్షన్స్లోనే 8th సెక్షన్ 9th సెక్షన్ వీటన్నిటిలో కూడా పొందుపరిచారు. 33% సీట్లను రొటేషన్ పద్ధతిలో చేస్తారు. ఒకవేళ మహిళల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా ఉంటాయి. ఎస్టీ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో సైతం మహిళా రిజర్వేషన్ని రొటేట్ చేసేలాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం ఉంది, అది ఒకసారి మహిళకు రిజర్వ్ చేస్తే మరొకసారి రొటేట్ అయి ఇంకొక ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి మారుతుంది. సో ఈ రకమైన ప్రక్రియ, రొటేషన్ ప్రక్రియలోనే ఈ 33% మహిళలకు సీట్లను రిజర్వ్ చేసే ప్రతిపాదికన ఈ డీలిమిటేషన్ కమిషన్ వర్కౌట్ చేయబోతుంది. అలాగే ఆయా రాష్ట్రాల్లో స్థానాల సంఖ్య పెంపు అన్నది కూడా ఆ రాష్ట్రంలో పెరిగే లోక్సభ స్థానాలను బట్టి ఉంటుంది. అంటే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక లోక్సభ స్థానానికి 7 అసెంబ్లీ స్థానాలు దాని పరిధిలో ఉంటున్నాయి. సో ఇప్పుడు మరొక స్థానం పెరిగింది అంటే మరొక 7 అసెంబ్లీ స్థానాలు తెలంగాణకి యాడ్ అవుతాయి అన్నట్టు. ఆ ప్రాతిపదికనే ఇప్పుడు ఎన్ని లోక్సభ స్థానాలు తెలంగాణకు పెరుగుతాయో అన్ని ఇంటూ 7 అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకపోతే ఆ పెరిగే స్థానాల్లోనూ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఈ జనాభా లెక్కల్ని బేస్ చేసుకునే ఎన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండాలి, ఎన్ని ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉండాలి అన్నది ఈ 2011 జనాభా లెక్కల్ని బేస్ చేసుకునే నిర్ణయించబోతుంది డీలిమిటేషన్ కమిషన్.